హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విటి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 8 ఏప్రిల్ 2025. టైం వచ్చేసి 5:30 PM అయితే అవుతా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి మన సౌదీ అరేబియాలో గత 2-3 రోజుల నుంచి కొన్ని ఫేక్ న్యూస్, ఈ తప్పుడు వార్తలు అయితే మన వాళ్ళు చాలానే ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతకుముందు మన వీడియోలో క్లియర్ కట్గా మనం చెప్పుకున్నాం. మన తెలుగు వాళ్ళు దయచేసి మీకు సంబంధం లేని విషయాలు కానీ మీకు సరైన అవగాహన లేని విషయాలు తీసుకొచ్చి మన సౌదీ అరేబియాకు సంబంధించిన వాట్సాప్లో షేర్ చేయకండి అని చెప్పుకున్నాం. కానీ మన వాళ్ళు మళ్ళీ ఇది రిపీట్ చేస్తూనే ఉన్నారు. మరి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను మీకు. నిన్న దమ్మాం సీకో నుంచి మన పలక ఆనందం అనే సోషల్ వర్కర్ నాకు కాల్ చేయడం జరిగింది. బ్రదర్, మరి ఇట్లా సౌదీ అరేబియాకు సంబంధించి వీసాలన్నీ బ్యాన్ అయ్యాయంట, ఇది వాస్తవమేనా అని చెప్పేసి. ఇంకా నేను అతను రిప్లై చేసేసరికి అతను సైలెంట్ అయిపోయాడు. చేయాలి అనుకుంటే ఇదే విషయాన్ని తను అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసేవాడు. సో ఇక్కడ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇతనిలాగే చిన్న కామన్ సెన్స్తో అందరూ ఆలోచించి మనకు ఏదైనా ఒక విషయాన్ని మనం ఇన్స్టాగ్రామ్లోనో, యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో చూసినప్పుడు అది వాస్తవమా కాదా, లేదంటే మనకు సంబంధించిన గ్రూప్ అడ్మిన్లు కానీ లేదంటే ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళతో ఒక్కసారి డిస్కస్ చేసిన తర్వాత అది 100% వాస్తవం అని మీకు అనిపిస్తేనే దాన్ని షేర్ చేయండి. దీనివల్ల మనం మ్యాక్సిమం ఈ తప్పుడు వార్తల నుంచి మనం తప్పుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన సౌదీ అరేబియాకు సంబంధించి ఇకపై ఇండియన్స్కి ఎంట్రీ లేదని, వాళ్ళకు వీసాలు ఇష్యూ చేయట్లేదని ఇండియాతో పాటు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఇలా 14 దేశాలకు సంబంధించిన వాళ్ళకి వీసాలు ఇష్యూ చేయట్లేదు. కంప్లీట్గా సౌదీ అరేబియా అనేది ట్రావెల్ బ్యాన్ అనేది పెట్టేసింది అని చెప్పేసి ఈ ఇండియాలో ఉన్న అన్ని న్యూస్ ఛానల్స్లో చాలానే ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ దీంట్లో వాస్తవం అనేది చాలా తక్కువ. ఎందుకంటే అతి తొందరలోనే మన సౌదీ అరేబియాలో ఈ పవిత్రమైన హజ్ యాత్ర అయితే ప్రారంభమైతే ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలోనే కొన్ని వీసాలపైన ఆంక్షలు అనేది విధించడం అయితే జరిగింది. ఫర్ సపోజ్ మన ఫ్యామిలీ విజిట్ వీసా వచ్చేసి అంతకుముందు 1 ఇయర్కు సంబంధించిన మల్టిపుల్ విజిట్ వీసా అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని కాస్త 1 మంత్కు సంబంధించిన సింగిల్ ఎంట్రీ వీసాగా అయితే మార్చేశారు. అంతేకాకుండా ఈ పర్సనల్ విజిట్ కానీ బిజినెస్ విజిట్ కానీ వీటన్ని కూడా టెంపరీగా ఒక 2-3 నెలల వరకు వీటిని హోల్డ్లో పెట్టడం అయితే జరిగింది. అంతేగాని ఇక్కడ మీరు అనుకుంటున్నట్టుగా ఇండియన్స్కి వీసాలు ఇష్యూ చేయట్లేదు, సౌదీ అరేబియాకి ట్రావెల్ బ్యాన్ ఉంది, ఇదైతే దీంట్లో ఎటువంటి వాస్తవం అయితే లేదు. ఇక కాసేపు ఈ విజిట్ వీసాల గురించి పక్కన పెట్టేస్తే మనకు రెగ్యులర్గా ఇష్యూ అయ్యే వర్క్ పర్మిట్ వీసాలు ఏవైతే ఉన్నాయో అవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతకు ముందులాగే ఇష్యూ అయిపోతాయి. మీరు ఇండియాలో మెడికల్ టెస్ట్ పాస్ అయిపోయి ఈ వీసా స్టాంపింగ్ చేసేసుకొని మీరు యథావిధిగా సౌదీ అరేబియాకి అయితే ట్రావెల్ చేయవచ్చు. దీంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదు. ఇక ఈ హజ్ యాత్రకు సంబంధించి వివిధ దేశాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలైతే రావడం అయితే జరుగుతుంది ఇక్కడికి. దీనికి సంబంధించిన ఏర్పాట్ల కోసమే ఈ వీసాలలో కొన్ని అప్డేట్లు చేయడం అయితే జరిగింది. ఎందుకంటే చాలామంది కూడా ఈ ఇల్లీగల్గా అన్అఫీషియల్గా ఈ హజ్ యాత్రను విజిట్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఈ జనాలను కంట్రోల్ చేయాలి, ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు అనే ఉద్దేశంతో మన సౌదీ అరేబియా ఈ కొన్ని విజిట్ వీసాలపైన ఆంక్షలు మాత్రమే పెట్టేసింది. దీనికి సంబంధించి మన తెలుగు వాళ్ళు ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ మన సౌదీ అరేబియాలో ఒక ఫేక్ న్యూస్ని పట్టుకొని మన తెలుగు వాళ్ళు చాలానే ప్రచారం చేస్తూ ఉన్నారు. అదేంటంటే ఈ ఏప్రిల్ 22 రోజు మన PM నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియాలోని జిద్దాలో ఒక కల్చరల్ ఈవెంట్కి వస్తున్నారు, మీరు రావాలి అనుకుంటే మేము ఇస్తున్న వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి ఒక తప్పుడు వార్తని బాగానే ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ఇక మరి PM నరేంద్ర మోదీ గారు వస్తున్నారా లేదా, అది వాస్తవమా కాదా అనేది కాసేపు పక్కన పెట్టేస్తే దీనికి సంబంధించి మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. మరి ఈ న్యూస్ బయటకు ఎలా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చాలానే విచారణ అయితే చేస్తూ ఉన్నారు. దయచేసి ఇటువంటి న్యూస్ ఏవైనా ఉంటే మీరు ఫార్వర్డ్ చేయకుండా ఉండండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీకు ఖచ్చితంగా దాని గురించి అవగాహన లేదు అనుకున్నప్పుడు సైలెంట్గా ఉండిపోండి. లేదంటే మీకు తెలిసిన వాళ్ళు లేదంటే ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లో ఇంకెవరో దాని గురించి ఏదైనా కాస్త మీరు అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అది వాస్తవం అయితేనే షేర్ చేయండి, లేదంటే సైలెంట్గా ఉండిపోండి. అనవసరంగా లేనిపోని సమస్యలు మీరు కొని తెచ్చుకోకండి. ఓకే ఫ్రెండ్స్, మరి సౌదీ అరేబియాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళ కోసం మీకు ఇండియన్ ఎంబసీ కానీ లేదా సౌదీ జవాజాత్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రియాద్ బథాలో ఉన్న మన ట్రావెల్ ఏజెన్సీని విజిట్ చేయవచ్చు, లేదంటే పైన ఇస్తున్న నా మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు. మరి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మరి చూస్తూనే ఉండండి మన ఎస్విటి సౌదీ వార్తలు తెలుగులో. మీ
రామచందర్ గౌడ్. థ్యాంక్ యూ.